భగవద్గీత నేర్చుకుందామా? ఓం శ్రీ మాత్రే నమః. నేను మీ అనన్య. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయుల ద్వారా ఏదైతే సైన్యము వ్యూహముగా ఏర్పాటు చేయబడిందో ఆ సైన్యాన్ని చూసి రాజగు దుర్యోధనుడు తన గురువుతో ఈ విధంగా మాట్లాడాడు అనగా, ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా జవాబు చెప్తున్నాడట. ఏమని? పాండవుల ద్వారా ఏదైతే గొప్ప సైన్యం వ్యూహముగా ఏర్పాటు చేయబడిందో అనగా యుద్ధానికి సిద్ధంగా ఏర్పాటు చేయబడిందో ఆ గొప్ప సైన్యాన్ని చూసిన వెంటనే అక్కడి రాజగు దుర్యోధనుడు తన గురువుతో అనగా ద్రోణాచార్యుడితో ఈ విధంగా పలికాడట అని అర్థం. భగవద్గీత కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది మన ధర్మం, మన జీవనం. ప్రతి ఇంట్లో భగవద్గీత పఠించాలి, ఆచరించాలి. మన ధర్మాన్ని మనం కాకుండా ఇంకెవరో వచ్చి కాపాడాలి అని ఎందుకు చూస్తున్నాం? మన వంతు కృషిగా మన భగవద్గీతతో కలిసి అడుగేద్దాం.